తెలుగు భాషా సాహిత్యాలను సామాజిక చైతన్యాన్ని ముందడుగు వేయించిన సంస్కర్త మహాకవి గురజాడ అప్పారావు. రాజు నుంచి రోజు కూలీ దాకా సమకాలికలను అమితంగా ప్రభావితం చేసిన నవయుగ వైతాళికుడు. స్త్రీలను తొక్కిపెట్టే నాటి శిథిల సమాజంపై కన్యాశుల్కం నాటకంతో అగ్ని వర్షం కురిపించిన కలం యోధుడు గురజాడ. బ్రతికి వచ్చిన ప్రజలకెవ్వరూ బ్రితి కూర్చొని వాడే ధన్యుడు అంటారు ఆయనే ఒకానొక సందర్భంలో. ఆయన రచనలు నేటికి సమకాలీనతను, ప్రాసంగికతను కలిగి ఉంటాయి. కేవలం 52 సంవత్సరాల జీవితంలోనే అనల్పమైన దార్శనికతతో కాలాన్ని ముందుకు నడిపిన ప్రతిభామూర్తి కలం యోధుడు గురజాడ అప్పారావు. దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ సంస్కరణ, సంఘ చైతన్యం వంటివెన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వహించిన కార్యకర్త గురజాడ. నెలలు నిండకుండానే పుట్టి, షష్ఠి పూర్తి కాకుండానే కన్నుమూసి నవంబర్ 30, 1915 తెలుగు జాతి హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తున్న ధన్యుడు గురజాడ. మరణించిన తర్వాతే జీవించటం మొదలుపెట్టాడు. సృజనాత్మకత, సాహిత్య భాషగా వాడుక భాషకై తప్పించిన గురజాడ సర్వ ప్రపంచ దేశాలు తమ దేశ గేయంగా పాడుకునే స్థాయిలో దేశమును ప్రేమించుమన్నా అంటూ దేశభక్తి గేయం రాశారు. 1892లోనే కన్యాశుల్కం, 1906లో కొండు బట్టియం రాసిన వ్యవహారిక భాషోద్యమంకై బలమైన పోరాటం నాటి కాలం పండితులపై చేశాడు. సాంప్రదాయవాదుల్ని మట్టి కరిపించాడు. భిన్న కులాల సంపత్తి భోజనం పెట్టించటం, కన్యల కన్నీటిని కన్యక పూర్ణమ్మ గేయాలతో తుడిచి పరామర్శించి ముత్యాల సరాల మాల కట్టి మీ పేరేమిటి అంటూ దైవాన్ని ప్రశ్నించిన హేతువాది అతడు. ఆధునిక కథకు దిద్దుబాటు జరిపి సుభద్ర లాంటి పద్య కావ్యం రాయగలడు అన్న భాషా శాస్త్రవేత్త గురజాడ మంచి అన్నది మాల అయితే మాల నిరుగుదున్ అని సామాజిక సంస్కరణకు గొంతు ఇచ్చాడు. అలనాటి అగ్రగేసర భాషా పండితులైన కాశీభట్ల బ్రహ్మయ్య, కాశీ కృష్ణమాచార్యులు, కొక్కొండ వెంకటరత్నం, వాచీల కొలను సుబ్బారావు, కూచి నరసింహ, మోచంద్ర రామచంద్రరావులు, జయంతి రామయ్య, వేదం వెంకటరామయ్య శాస్త్రి, పానుగంటి లక్ష్మీ నరసింహ, కొమ్మర్రాజి లక్ష్మణరావు లాంటి కరుడు కట్టిన గ్రాంధిక భాషావాదులు పన్నిన వ్యూహాలు ఛేదించుకొని ప్రజల భాష అయిన వాడుక భాష కోసం గిడుగు రామ్మూర్తి నీడలో పోరాడిన మహాయోధుడు గురజాడ అని పురిపిండ అప్పలస్వామి అంటారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి దేవుళ్ళారా మీ పేరేమిటి అని కథ రాయటం మామూలు విషయం కాదు. రాచరికపు హద్దులు బద్దలుగొట్టి రాజభక్తిని, దైవభక్తిని వీడి దేశభక్తి వరకు నడిపించిన దార్శనిక అక్షర యోధుడు గురజాడ అప్పారావు. రేపటి తరానికి నిత్య మార్గదర్శి, జన పక్షపాతి, అభ్యుదయ పదగామి. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావుకు ఒక ప్రత్యేక స్థానముంది. వచన భాషలో రచనలు చేయటం ఒక ఎత్తైతే, సమాజంలో తరతరాలుగా నెలకొన్న సాంఘిక దురాచారాలపై రచనలు చేయటం మరొక ఎత్తుగా భావించవచ్చు. మానవుల భౌతిక జీవనాన్ని ఇతివృత్తంగా తీసుకున్న ఏ సాహిత్యం నుంచైనా కనీసం 2 ప్రయోజనాలను ఆశించటం సహజం. ఒకటి, ఆ రచన తన సమకాలంలోని వాస్తవికానికి ప్రాతినిధ్యం వహించటం. ఇక రెండవది, ఆనాటి సమాజము, సాహిత్యము ఒక్క అడుగైనా ముందుకు నడవటానికి పనికొచ్చే దృక్పథాన్ని అందించటం. ఆ దృక్పథంలో హేతుబద్ధత, స్వేచ్ఛాకాంక్ష, కొత్త విలువలను అందించే ప్రత్యామ్నాయ ప్రతిపాదన వ్యక్తమైనప్పుడు దాన్ని స్థూలంగానైనా ఆధునికమని పిలవచ్చు. అలాంటి ఆధునిక దృక్పథాన్ని తన రచనలన్నింటి ద్వారా అందించిన రచయితగా గురజాడ ఈనాటికి తన ప్రాసంగికతను నిలుపుకున్నారు. గురజాడ అప్పారావు విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబర్ 21న వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నారు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చారు. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పీష్కున్నిగా, రెవెన్యూ సూపర్వైజర్ గాను, కిలేదారుగాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు.
తర్వాత వారి తండ్రి కాలం చేయటంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కళాశాల ప్రధాన అధ్యాపకులు సి చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండటానికి చోటివ్వగా 1882లో మెట్రికులేషన్ పూర్తి చేసి ఆ తర్వాత 1884లో FA చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరి అనేక రచనలు చేశారు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం ప్రసిద్ధమైనది. కవిగా రచయితగా పేరు పొందిన గురజాడ 1915 నవంబర్ 30న తుది శ్వాస విడిచారు. గురజాడ రచనల్లో ఎక్కువగా స్త్రీల సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన రచనల్లోని కమలిని, కన్యక, పూర్ణమ్మ, నాంచారమ్మ, వెంకమ్మ, మీనాక్షి, బుచ్చమ్మ లాంటి స్త్రీ పాత్రలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పితృస్వామిక ఆధిపత్యాన్ని నిరసించినవే. ఇక మధురవాణి, సరళ అయితే గురజాడ విమర్శనాత్మక దృక్పథానికి ప్రతినిధులే. అహంకారులుగా, అవినీతి పరులుగా, మోసకారులుగా తీవ్ర విమర్శకు గురైన పాత్రలన్నీ ఆధిపత్య వర్గాల పురుషులవి మాత్రమే. గురజాడ సాహిత్యం మొత్తాన్ని వెదికి చూసినా ఏ ఒక్క స్త్రీ పాత్ర మీద కానీ, పీడిత కులాల పాత్రపై కానీ చిన్నచూపు కనబడదు. గురజాడ గీతం దేశమును ప్రేమించుమన్నా చాలా గొప్పది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయంగా ప్రకటించాలి. విద్యార్థుల చేత నిత్యం పాడించాలి. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ అభినవ్ భారత్ సెల్యూట్ చేస్తోంది.